కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలి వెళ్లారు. అక్కడ ప్రధాన ద్వారం ఎదుటి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి అర్హులైన వారికి రెండో ఏఎన్ఎంలుగా గుర్తించాలన్నారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు ఇచ్చినటువంటి ఆశా కార్యకర్తలకు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలని నెరవేర్చాలని, అదేవిధంగా పక్కనున్న రాష్ట్రాల మాదిరిగా ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన ఆశా కార్యకర్తలందరినీ సెకండ్ ఏఎన్ఎంగా నియమించాలని, లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈరోజు